श्रीगुरुभ्यो नमः। हरि ओम् नमः। जगदं पितरं वन्दे पार्वती परमेश्वरं नः। सर्वदं श्री पार्वती పరమేశ్వరానుగ్రహగణాక్షబలసిద్ధ్యర్థం మన యొక్క స్థితిగతులు కానీ, మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ, మనకి కాలం కలిసి రావడం కానీ, లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ, మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ, మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ, ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం. కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం, ఇక్కడ పెట్టకూడదు, ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి, నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం. ఎందుకు గురుగారు ఇవి జరుగుతాయి, మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే, జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటి రకరకాల విధానాలు ఉంటాయి. కొంతమంది అంశ చక్రంలో, కొంతమంది ఆరూఢ చక్రంలో, మరికొంతమంది నవాంశ చక్రంలో, మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అన్ని పరిశీలనలు కూడా 100% మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. అందులోనూ కర్మ సిద్ధాంతం అనుసరించి, జాతక రీత్యా అనుసరించి, గోచారంలో జరిగేటువంటి తప్పుదాల ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా శనీశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ 28వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం, శుక్రుడు రవికుజులతో ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు, దీని కారణంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా, అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి 15వ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ 28వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి 15 వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల 28వ తారీఖు నుంచి జనవరి 15 వరకు కూడా శనిలో రాహు ప్రవేశించడం వల్ల ఆరోగ్యపరంగా కాస్త కుదుట పడుతుంది, ఆర్థిక పరంగా మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైగా ఈ ఆర్థిక పరంగా మీకు వచ్చేటువంటి ఏ అవకాశమైనా సరే కాస్త దూరం అవ్వడం, అయ్యో రేపు వచ్చేస్తా అనుకున్నాను ఇంకా వాయిదా పడేటుందే అనేటువంటి భావన కలగడం అనేది జరుగుతూ ఉంటుంది. పైగా కుజుడు, రవి, శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఒకే స్థానంతో నీచయుక్తంలో చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల మీ మీద నమ్మకం పెట్టుకున్నవారు నీ మీద నమ్మకం లేదు, నువ్వు ఇప్పటి వరకు బాగానే ఉంటావు అనుకున్నా కానీ నువ్వు ఇలా ఉంటావు నేను అనుకోలేదు అని మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడటం జరుగుతుంది. పైగా కర్కాటక రాశిలో వారికి ఈ 28 నుంచి ప్రారంభం చేసుకుని జనవరి 15వ తారీఖు వరకు కూడా ఏదో తెలియని ఆందోళన, దేనికోసం ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయం తెలియక కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. పైగా మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా అసలు ఎందుకు నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను, ఇది నాకు అవసరం లేని విషయం కదా, అయినా దీని గురించి నేను ఆలోచించవలసిన అవసరం నాకేముంది అనేటువంటి సందిగ్ధంతో ఆ ప్రశ్నలే మళ్ళీ మీరు ఆలోచించుకుంటూ ఉంటారు. మనసు అనేటువంటిది నిలకడగా ఉండదు, ఒక విషయం మీద కేంద్రీకృతం చేయలేరు. డిసెంబర్ 17వ తారీఖు నుంచి వ్యాపారంలో లోటులు చూస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తి, మీరే సర్వం అనుకున్న వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇతను అనవసరంగా నేను నమ్మానే, ఏమి నా పరిస్థితి ఏమైపోతుంది అనేటువంటి ఒక బాధయుక్తం కలగడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయం దగ్గరకు వచ్చేసరికి
శుక్రుడు రవి కుజుడు కలియక ఉండడం వల్ల చేతి మడాలు అనేటువంటివి ఎక్కువ లాగడం, అరికాలు మంటలు రావడం అనేవి ఏర్పడి ఏదన్నా షుగర్ వచ్చిందా నాకు, ఏదైనా తాత ముత్తాతల నుంచి ఏదైనా రోగం నాలో ప్రవేశించిందా అనే ఒక చిన్న భయానికి అయితే మాత్రం గురవుతాం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారు జనవరి 3వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతోంది. ఈ అవకాశం మీరు వినియోగించుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో ఈ అవకాశం అనేది ఒక పునాదిగా చెప్పవచ్చు. కర్కాటక రాశిలో ఉన్నవారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి అవకాశం ఏ కోశాన కనబడటం లేదు. మానసిక ఆందోళన మాత్రం ఖచ్చితంగా మీరు పడాల్సిందే. ఇంతకు మించి భగవంతుడే అనుగ్రహించాలే తప్ప నేనేం చేయలేను, పూర్తి భారం కూడా భగవంతుడే అని భగవంతుడి యొక్క భారం వేసి ఈ నెల 15 రోజులు కూడా జరుపుకోవలసిందే కాలం. ఈ నెల 15 రోజులు కూడా ఏవైతే పాత బంధాలు కానీ బంధుత్వాలు కానీ ఉన్నాయో అవి కొనసాగించరు. కొత్త బంధాల మీద కూడా ప్రోత్సాహం కనిపించదు. ఏముందిలే, పాత వాళ్ళు అంటే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు కూడా అలాగే ఉంటారు, ఏం కాదులే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారు కర్కాటక రాశి వారు. ఈ రాశి వారు మీ యొక్క రంగాలు ఏవైతే ఉన్నాయో అది వ్యాపారం కానీ, విద్యా సంస్థలు కానీ, లేకపోతే మీరు ఉద్యోగంలో కానీ మానసిక ఆందోళన కోవడం వల్ల మీ పై అధికారులు ఇదివరకట్లా నువ్వు ఉండడం లేదు, ఏం ఆలోచిస్తున్నావు అంతలా, ఏమి ఆలోచించుకొని మీకు మనోస్థైర్యాన్ని మాత్రం నింపుతూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఈ 28వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు వరకు కూడా హనుమత్ ఆరాధన చేయడం, సింధూరాన్ని ధరించడం, ఎంతసేపటికి కూడా శ్రీరామదూతాయ నమః అనేటువంటి మాటను పదే పదే ఉచ్చరించుకోవడం అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారు తమ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కానీ, లేదా మీ యొక్క అనారోగ్య సమస్య నుంచి కానీ, ఈ చికాకుల నుంచి కానీ బయటపడాలి అంటే మంగళవారం రోజు ఉపవాసం ఉండడం చాలా విశిష్టత. శనివారం రోజు ఖచ్చితంగా గ్రామదేవత దేవాలయానికి నమస్కారం చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయం నమస్కారం చేయండి, అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. వీపు భాగంలో వెన్నుముక చివరి భాగంలో కనుక పుట్టుమచ్చ ఉంటే అతడు ఏ విషయాన్నన్నా సరే, ఎంత పెద్ద విషయాన్నన్నా సరే సమస్యని క్షణాల్లో పరిష్కారం చేసేటువంటి తెలివితేటలు ఉన్నవాడు అవుతాడు. కొంతమందికి ఏమవుతుందంటే ముక్కు గోడల భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, ఇక్కడ ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది, లేదా ఈ భాగంలో పుట్టుమచ్చ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి వారు ఎక్కువ శాతము ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, షెఫ్లు కానీ, లేదంటే కనుక వీరు వినూత్నంగా అందరికంటే వినూత్నంగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక ఈ భాగం నుంచి ఈ భాగం వరకు ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటుందో వారు కనుక ఆశ్లేష నక్షత్రంలో పుడతారో పరిపూర్ణమైన సుబ్రహ్మణ్య స్వామి కటాక్షం కలుగుతుంది. ఇది ఖచ్చితం. ఇక్కడ పుట్టుమచ్చ ఉన్న వారి యొక్క ధనాన్ని మనం తీసుకుంటే వారి దగ్గర నుంచి కలిసి వస్తుంది. వారు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. కాబట్టి పుట్టుమచ్చను ఆధారంగా కూడా మనం మన యొక్క స్థితిగతులను, మన యొక్క పరిస్థితులను మార్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వ్యవస్థ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్క శాస్త్రంలోనే ముఖం చూసి జాతకం చెప్పడం, చేతి రేఖను చూసి జాతకం చెప్పడం, నాడిని చూసి జాతకం చెప్పడం, మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ చూసి జాతకం చెప్పడం, కొంతమంది మీ పేరు బలాన్ని బట్టి జాతకం చెప్పడం, కొంతమంది ఏంటంటే మీరు పుట్టిన డేటు టైము తెలియదు, ఏదో ఆ టైంలో ఏదో పేరు పెట్టేశారండి అంటారు. చేతి రేఖలు కంటే పుట్టుమచ్చ ఆధారంగా వచ్చేటువంటి జాతకం 79% ఖచ్చితం అవుతుంది. జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకోండి, నక్షత్రాలు తెలియవు, నక్షత్రం తెలియకపోతే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టలేము, కుదరదు. కొంతమంది పేర్లు అనేది ఏదో మన ఇష్టదైవమనో లేకపోతే తాతగారి పేరునో అలా పెట్టేసుకుంటుంటారు. ఆ పేరు కూడా కలిసి రావట్లేదు, పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కానీ నాడి మారదు, అదేవిధంగా పుట్టుమచ్చ మారదు. ఇవి రెండు కూడా ఖచ్చితమైన ప్రామాణికాలు ఇవ్వడానికి ఆధారపడేటువంటి జాతకాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ జాతకాల విషయంలో మీకేదన్నా
సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీకు పూర్తి వివరణ ఇవ్వడం